కోపం వచ్చింది. ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదంటూ ఫోన్లో హెచ్చరించారన్న ప్రచారం జరుగుతోంది. ఆయా ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారన్న వాదన చక్కర్లు కొడుతోంది. కొద్ది రోజులుగా కూటమి ఎమ్మెల్యేల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయన్న వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన చంద్రబాబు ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్లపై వచ్చిన వార్తల మీద అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అనంతరం పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత నేతల వ్యక్తిగత పనులు, చర్యలు పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నాయని సీఎం ఫైర్ అయ్యారంటున్నారు. ఈ మధ్య జరిగిన 3 ఘటనలపై పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి రిపోర్ట్ ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది. ఇక అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మీడియాలో దుమారం రేపాయి. ఈ ఘటనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. జూమ్ సమావేశంలో ఎమ్మెల్యేల కేంద్రంగా తలెత్తిన పలు వివాదాలు, ఘటనలపై చర్చించారు. నేతలు వ్యక్తిగతంగా చేసే తప్పుల వల్ల పార్టీకి నష్టం కలుగుతోందని మండిపడ్డారు. అయితే ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి. అయినా కొంతమంది ఎమ్మెల్యేల్లో మార్పు రావడం లేదన్న విమర్శ ఉంది. ఇప్పటికైనా పార్టీలోని ఎమ్మెల్యేలతో పాటు కూటమి నేతలు సైతం ఇలాంటి వివాదాల్లో తలదూర్చవద్దని జాగ్రత్తలు చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. ఏపీ సీఎం చంద్రబాబుకు మరోసారి కోపం వచ్చింది. ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారని కూడా తెలుస్తోంది. ఎన్నిసార్లు చెప్పినా కానీ తీరు మార్చుకోవడం లేదంటూ ఫోన్లో హెచ్చరించారన్నటువంటి ప్రచారం అయితే జరుగుతోంది. గతంలో ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ఆయన రిపోర్ట్లు తెప్పించుకొని మరి మీ పనితీరు బాగోలేదు, సరి చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో పార్టీకి మంచి జరుగుతుంది, అలాగే మీకు కూడా మళ్ళీ అవకాశం దొరుకుతుంది అనేటువంటి మాట అయితే చెప్పారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేల వ్యక్తిగత తీరుకు సంబంధించి కూడా ఆయన నియోజకవర్గాల్లో విమర్శలు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు మరొకసారి సీరియస్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు వ్యక్తిగతంగా కావచ్చు, పనితీరు పరంగా కావచ్చు, అందరి మీద కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. రీసెంట్గా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విషయంలో కావచ్చు, లేకపోతే గుంటూరుకు సంబంధించి కూన రవికుమార్ కావచ్చు, లేకపోతే ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్, అలాగే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, ఇలా కొంతమంది మీద పర్టికులర్గా అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. పనితీరుకు సంబంధించి అలాగే వ్యక్తిగత విషయాలకు సంబంధించి కూడా పార్టీకి నష్టం చేకూరుస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా పనితీరు కావచ్చు, లేకపోతే వ్యక్తిగత విషయాల్లో మార్పు రాకపోవడంతో ఆయన అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతల మధ్యలో కూడా వస్తున్నటువంటి వివాదాలు, గొడవలు, ఆయా నియోజకవర్గాల్లో సమన్వయం లోపించడం వంటి వాటి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లుగా కూడా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతల వైపు నుంచి ఎటువంటి తప్పు ఉండకూడదు, మీరు కూటమి నేతలకు సహకరించాలి అని చంద్రబాబు అయితే చెప్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత తీరైతే మార్చుకోవాలని దాదాపుగా కొత్తగా ఎన్నికైనటువంటి వారందరికీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో మంత్రుల పనితీరుకు సంబంధించి ప్రతి నెలా కూడా నేను రిపోర్టు తెప్పించుకుంటాను, ప్రజలకు మీరు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు, నేతలు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంతవరకు మీ నియోజకవర్గాల్లో కార్యకర్తలకు అలాగే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారనేటువంటి రిపోర్టు కావచ్చు. రీసెంట్గా గత వారం రోజుల గ్యాప్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేల వ్యక్తిగత తీరేంటి, వారు ప్రజలతో ఏ విధంగా ఉంటున్నారు అనే దానికి సంబంధించి కూడా రిపోర్టు తెప్పించుకొని చెప్పినట్లుగా తెలుస్తోంది. రైట్, విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ కాంతి, అలాగే శ్రీకాకుళం నుంచి మా కరెస్పాండెంట్ రాము ఇద్దరు కూడా లైవ్లో ఉన్నారు. ముందుగా విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ కాంతి ద్వారా మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. కాంతి, గతంలో మంత్రుల పనితీరుకు సంబంధించి కావచ్చు, ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి కావచ్చు, రిపోర్టు తెప్పించుకొని అసంతృప్తి వ్యక్తం చేసి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది చంద్రబాబు. ఇప్పుడు వ్యక్తిగత విషయాలు కావచ్చు, లేకపోతే ఆయా నియోజకవర్గాల్లో చోటు చేసుకుంటున్నటువంటి పనితీరు, అది ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదాలు, వీటికి సంబంధించి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరుగుతోంది, దీనికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, నేతలు కావచ్చు ఏం చెప్తున్నారు? మురళి, ఏదైతే 2014 నుంచి 19 వరకు టీడీపీ పార్టీలో జరిగినటువంటి తప్పులేమి తిరిగి రిపీట్ అవ్వకుండా ఉండేలాగా చర్యలు తీసుకుంటోంది పార్టీ అని చెప్పడానికి, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు స్పెషల్ గా పార్టీ పైన అటు అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వంతో పాటుగా పార్టీ పైన ఫోకస్ పెట్టి
ఏ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నారు, ప్రజల్లో ఎంతవరకు ఉంటున్నారు అనే అంశాలపైన సీరియస్ గా వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రులు ఎమ్మెల్యేలకి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ని సిద్ధం చేసి ఎప్పటికప్పుడు ప్రతి నెల కేబినెట్ సమావేశం ఎప్పుడైతే జరుగుతోందో కేబినెట్ సమావేశంలో మంత్రులతో చర్చించడంతో పాటుగా ఎమ్మెల్యేల నుంచి ఎవరికైతే ఇబ్బందులు వస్తున్నాయో ప్రజలకు కావచ్చు, అలాగే వారు వ్యక్తిగత సమస్యలు ఏవైతే వస్తున్నాయో వాటిలన్నిటిపైన కూడా ఫోకస్ పెట్టడంతో పాటుగా 1-to-1 వారిని పిలిచి మాట్లాడి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఇప్పటి వరకు కొనసాగాయి. ఇక తాజాగా ఈ ఏదైతే దగ్గుపాటి కు సంబంధించినటువంటి కావచ్చు, అలాగే శ్రీకాకుళం ఆమ్దల్ వలసకి సంబంధించినటువంటి రవికుమార్ విషయంలో, అలాగే గుంటూరు ఈస్ట్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి పార్టీకి సంబంధించినంత వరకు కూడా ప్రజల్లో ఉండాల్సినటువంటి ఎమ్మెల్యేలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా మాట్లాడే విషయంలో కావచ్చు, అలాగే మిగిలిన వ్యక్తిగత విషయాల్లో కూడా చాలా ఫోకస్ గా ఉండాలి అని చెప్పి పదే పదే చంద్రబాబు నాయుడు చెప్తున్నప్పటికీ కూడా పార్టీకి సంబంధించినటువంటి కొంత ఏదైతే ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయో వాటిలన్నింటినీ సెటరైట్ చేసుకునే పనితో పాటుగా వార్నింగ్ కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ టైం మీకు టికెట్ ఇవ్వాలి, అలాగే మీరు పార్టీలో కొనసాగాలి అంటే ఖచ్చితంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ చర్యలు ఏవైతే ఉంటే వాటిలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని బిహేవ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రజలకు చేయాల్సినటువంటి పనుల విషయంలో ఎక్కడ అలసత్వం వహించినా కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్తూ వస్తున్నారు. అలాగే నిన్న ఏదైతే జరిగినటువంటి ఇష్యూస్ అన్నింటినీ బేస్ చేసుకుని వారితో ఫోన్ లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. వీరందరిపైన కూడా చాలా సీరియస్ అవడంతో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ సంఘానికి కూడా ఆదేశాలు ఇచ్చారు. వీరికి సంబంధించినటువంటి ఇష్యూస్ పైన వారి నుంచి సమాచారం తీసుకోవాలని కూడా కోరినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఫోకస్ ని చంద్రబాబు నాయుడు పెట్టడంతో పాటుగా పదే పదే ఏదైతే సభలు జరిగినప్పుడు కూడా ఆయన ప్రసంగంలో కూడా చెప్తూ ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు కాదు పాత చంద్రబాబు నాయుడు చూస్తారు అంటూ వార్న్ చేస్తున్న పరిస్థితి. అలాగే ఎవరి గురించైనా కూడా ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు కావచ్చు, అలాగే కూటమిలో కొనసాగుతున్న నేపథ్యంలో పక్క పార్టీ నాయకులతో కలుపుకుని వెళ్లే విషయంలో కావచ్చు, ఎక్కడైనా సమస్యలు వచ్చినట్లయితే ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటామని డైరెక్ట్ గానే హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కాంతి. అలాగే మాకు శ్రీకాకుళం కరెస్పాండెంట్ రాము మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఎస్ రాము, దీనికి సంబంధించి ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వ్యక్తిగత తీరుకు సంబంధించి కావచ్చు, వస్తున్నటువంటి వివాదాల నేపథ్యంలో నియోజకవర్గ నేతల నుంచి నేను రిపోర్టు తెప్పించుకున్నాను. పనితీరుకు సంబంధించి లేకపోతే వ్యక్తిగతంగా కార్యకర్తలతో ఉండేటువంటి పరిస్థితి కావచ్చు, లోకల్గా ఉండేటువంటి వివాదాలు కావచ్చు, కొంచెం తలనొప్పిగా మారుతున్నాయి. మీ వ్యక్తిగత విషయాలు పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా ఉన్నాయనేటువంటి ఒక మాట చంద్రబాబు నుంచి కూన రవికుమార్కి వెళ్ళింది అనేటువంటి ఒక పరిస్థితి. నేతలు కార్యకర్తలు ఏం చెప్తున్నారు, నియోజకవర్గంలో ఆ అంశానికి సంబంధించి పరిస్థితి ఏంటి అసలు? ఎస్, మళ్ళీ మనం చూసుకోవచ్చు, తెలుగుదేశం పార్టీ అంటే ముందు నుంచి కూడా క్రమశిక్షణ పార్టీ అని ఒక పేరు అయితే ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేపై పలు ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే గత 3 రోజులుగా కూడా రాష్ట్రంలో జరుగుతున్న ముగ్గురు ఎమ్మెల్యేలపై సోషల్ మీడియా, అటు వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్స్ కావచ్చు, అదేవిధంగా మిగతా మాధ్యమాల్లో కూడా పెద్ద ఎత్తున విడిచిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న చంద్రబాబు నాయుడు అయితే కొంత అసహనం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఏదైతే ఆమ్దల్స్ సంబంధించి పీసీ చైర్మన్ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై కేజీబీవీకి సంబంధించిన ప్రిన్సిపల్ సౌమ్య అయితే పలు ఆరోపణలు అయితే చేశారు. ఎమ్మెల్యే తన మానసికంగా శారీరకంగా హింసిస్తున్నాడని ఒక మీడియా సమావేశం పెట్టడం పాటు ఒక ధర్నా కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కొంత అసహనం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా గత నెల రోజులుగా కూడా కూన రవికుమార్ అమెరికాలో ఉండడం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉన్న వాళ్ళు విదేశాల్లో ఉండిపోవాలి, పార్టీలో ఉండవలసిన అవసరం లేదని కొన్ని ఘాటుగా స్పందించారు. అయితే కూన రవికుమార్ సంబంధించి వివాదం వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేని కాంటాక్ట్ కావడానికి చంద్రబాబు నాయుడు మరియు వాళ్ళ టీం అయితే తీవ్ర ప్రయత్నం చేసినప్పుడు కూడా ఏదైతే కూన రవికుమార్ నిన్న అమెరికా నుంచి తిరుగు ప్రయాణంలో భాగంలో ఉండడంతో ఆయన ఫోన్ కూడా కలవకపోవడంతో తన అనుచరులకైతే ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కూన రవికుమార్ ఫోన్ కలిసిన వెంటనే ఏదైతే ఆయనపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ అనేది జరుగుతాం, అంతేకాకుండా స్వాకేజ్ నోటీస్ కూడా మీకు పంపిస్తున్నాం, దీన్ని ఎమ్మెల్యేకి అందజేయండి, తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఒక మీడియా సమావేశం పెట్టి ఒక వివరణ ఇవ్వాలని మాత్రం చంద్రబాబు నాయుడు చెప్పారని మాత్రం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే కేజీబీపీ సంబంధించిన ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపిస్తున్న ఆరోపణలపై ఇప్పుడు అంతా హాట్ చర్చగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో గత 2 రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చిన సౌమ్య అయితే గత 2 రోజులుగా కనిపించిన పరిస్థితి కనిపించలేదు. అయితే ఇప్పుడైతే మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే
వినిపిస్తుంది. ఏదైతే వేధింపులు గురైన సౌమ్య సూసైడ్ అటెంప్ట్ చేసుకుందనేసి ఒక బ్రేకింగ్ అయితే మనకి వినిపిస్తుంది. అయితే ఆమె ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది మాత్రం సమాచారం లేదు. అయితే ఇప్పుడు ఆమె ప్రస్తుతం రిమ్స్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటారని ఇప్పుడు బ్రేకింగ్ రావడంతో ఏదైతే కోన రవికుమార్ సంబంధించిన విషయంలో ఈ యొక్క వ్యవహారం అనేది మరింత సీరియస్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. అయితే కోన రవికుమార్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వస్తున్నారు. సాయంత్రంకి రేపు మార్నింగ్ కి నియోజకవర్గానికి వస్తారు. ఆయన వచ్చిన తర్వాత మీడియా సమావేశం పెట్టి తనపై వచ్చిన ఆరోపణలపై పూర్తిగా వివరణ ఇస్తారని కార్యకర్తలు చెప్పుకున్నప్పుడు కూడా ఈ సౌమ్య ఉదంతం అనేది రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పుడు సూసైడ్ ఏటీఎం ఒక మహిళా ప్రిన్సిపల్ ఈ విధంగా చేసుకోవడంపై పార్టీ ప్రతిష్ట కూడా దెబ్బతీసే పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు మరియు లోకేష్ సంబంధించిన కొంతమంది టీం కూడా ఇప్పటికే కోన రవికుమార్ అనుచరుల్ని అప్రోచ్ అయ్యారు. దీనిపై పూర్తిగా మీ దగ్గర ఉన్న ఆధారాలు పంపించడం చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యంగా మహిళా ప్రభుత్వం చెప్పుకుంటాం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఈ విధంగా మహిళలపై వేధింపులకు గురి చేయడం అనేది ఎంతవరకు సభని ప్రజల నుంచి కూడా ఒక వినిపిస్తుంది. దానికి తోడు ఏదైతే వైఎస్ఆర్సీపీ సంబంధించిన సోషల్ మీడియా కూడా ఫుల్ యాక్టివ్ గా ఉండి ఏ ఎమ్మెల్యే ఎక్కడ ఏం చేస్తున్నాడో దానికి సంబంధించిన ఆధారాలు కూడా సోషల్ మీడియాలో పెట్టడంతో పార్టీ పరువు ప్రతిష్టలు కూడా పూర్తిగా దెబ్బతింటామని చంద్రబాబు నాయుడు నేను ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మురళి, నియోజకవర్గంలో ఇతర సమస్యలు కూడా పార్టీకి తలనొప్పి వచ్చే విధంగా ఉన్నాయనేటువంటి ఒక మాట గతం నుంచి కూడా అంటే ముందు నుంచి కూడా కోన రవికుమార్ విషయంలో ఎన్నికైన దగ్గర నుంచి కావచ్చు లేకపోతే ఇతరత్ర ప్రతి నెలకు ఒకసారి తెప్పించుకునేటువంటి నివేదికలో టాప్ 5లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనేటువంటి మరొక అంశం కూడా ఉంది కదా. కేంద్ర నాయకత్వం నుంచి కోన రవికుమార్కి వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఎలా ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి టీడీపీ నేతలు? ఎస్మర్లీ మనం ముందు నుంచి కూడా చూసుకోవచ్చు. కోన రవికుమార్ కొంచెం దురుసు స్వభావం గల వ్యక్తి. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా పోలీసులపై అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులపై ఫోన్ లో బూత్ పురాణాలు పెట్టిన సంఘటనలు కూడా అయితే దీనిపై ఒక 10 కేసుల వరకు కూడా కోన రవికుమార్ పై నమోదు కావడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కూడా కోన రవికుమార్ సంబంధించి ఏదైతే ఇసుకు సంబంధించి ఆరోపణలు, అంతేకాకుండా ముఖ్యంగా చూసుకుంటే కోన రవికుమార్ సంబంధించి స్వపక్షంలో ఉన్న కొంతమంది కోన రవికుమార్ ని బ్యాడ్ చేస్తున్నారని కోన రవికుమార్ కూడా ఏదైతే కేంద్ర అధినాయకత్వం దగ్గర మొరపెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే కోన రవికుమార్ ఇష్యూ సంబంధించి గత 2 రోజులుగా కోన రవికుమార్ అందుబాటులో లేనప్పుడు కూడా కోన రవికుమార్ పై వస్తున్న ఆరోపణలపై ఏ ఒక్క టీడీపీ నాయకుడు కూడా దిగువ స్థాయి నాయకుడు కూడా స్పందించకపోవడం కూడా కొంత కొత్తగా చెప్పుకోవచ్చు. ఏదైనా ముందు నుంచి దూకుడు స్వభావం ఉన్న కోన రవికుమార్ సంబంధించి చంద్రబాబు నాయుడు అయితే ముందు నుంచి కూడా కొంత కట్టడి చేసే ప్రయత్నం చేయడం అయితే చేసింది. గతంలో ఆయనపై వస్తున్న ఆరోపణలపై కూడా ఆయనపై కొంత వార్నింగ్ ఇచ్చే పరిస్థితి నేపథ్యంలో గత కొన్ని నెలలుగా అయితే ఆయన ఎటువంటి మీడియా సమావేశాలు పెట్టకుండా కొంత స్తబ్దంగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే గత నెల రోజుల్లో కూడా ఆయన విదేశీ పర్యటనలో ఉండడం ఈ నేపథ్యంలో ఏదైతే సౌమ్యకు సంబంధించి ఉదంతంలో ఆమెని లోలుగు పొందూరు కేజీబీయూ నుంచి కంచిని ట్రాన్స్ఫర్ చేశారని ఆమె నేను ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళను, నన్ను వేధించి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేశారు, కలెక్టర్ అధికారులను ఎమ్మెల్యే కోన రవికుమార్ ఒత్తిడి చేశారని చెప్పడంతో ఈ వ్యవహారం అయితే మరికొంచెం ముదిరే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా కోన రవికుమార్ విషయంలో చంద్రబాబు నాయుడు కొంత అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో స్వాగత నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో కోన రవికుమార్ నుంచి ఎలాంటి రిప్లై వస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాము. రైట్, చూద్దాం. ఇంకా గుంటూరుకు సంబంధించి ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ విషయంలో కూడా చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారనేటువంటి విషయం, నియోజకవర్గం నుంచి ఎక్కువగా కంప్లైంట్స్ వెళుతున్నాయనేటువంటి ఒక మాట కూడా వ్యక్తిగత విషయాలు కావచ్చు లేకపోతే పార్టీ పరంగా ఇమేజ్ డ్యామేజ్ అయ్యే విధంగా ఆయన ప్రవర్తన ఉంది అనేటువంటి విషయం అయితే టీడీపీ అధిష్టానం దృష్టికి అయితే వెళ్ళినట్లుగా సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్కి సంబంధించి గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, కార్యకర్తలు కూడా ఒకంత అసంతృప్తిగా ఉన్నారనేటువంటి మాట, ప్రతి నెల వెళ్ళేటువంటి కంప్లైంట్స్లో నజీర్ అహ్మద్కి సంబంధించి కూడా ఉన్నాయి. అధిష్టానం నుంచి వచ్చేటువంటి ఆదేశాలు సరిగా పాటించడం లేదు, కార్యకర్తలతో కావచ్చు లేకపోతే వ్యక్తిగత విషయాల్లో వ్యవహరించేటువంటి విధానంలో ఎటువంటి మార్పు లేదు నజీర్ అహ్మద్కి అనేటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, ఏదైతే కొద్ది రోజుల క్రితం ఒక మహిళ ఏదైతే నజీర్ తో వాట్సాప్ కాల్ ఏదైతే వీడియో కాల్ మాట్లాడుతున్నట్టుగా వచ్చిన విధానంలో ఏదైతే ఆ మహిళ ఏదైతే ఆ మహిళకి సంబంధించి న్యూడ్ అంటే అసభ్యకరంగా మాట్లాడుతూ కూడా వీడియో వైరల్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఏదైతే ఆ వీడియో వైరల్ అయిందో ఆ వీడియోకి సంబంధించి ఆ మరో మహిళ ఆ వీడియోకి ఏదైతే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ఎవరైతే నజీర్ అహ్మద్ ఉన్నారో ఆయన వీడియోని ఒరిజినల్ అని చెప్పేసి చెప్పిన పరిస్థితి అయితే దీన్ని ఖండిస్తూ ఏదైతే వాళ్ళు ఎమ్మెల్యే మాత్రం దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోవటం ఉంది. దీని మీదే టీడీపీ అధిష్టానం కూడా గుర్రుమన్న
ఏదైతే అతనిపై మండిపడుతున్న పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే జూమ్ మీటింగ్ లో ఈయనకి ఎందుకు స్పందించట్లేదు దీని మీద అని కూడా అడిగినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే మీడియా ప్రతినిధులు కూడా కొన్నిసార్లు ఆయన దగ్గరికి వెళ్లి దీని మీద ఏంటి అని వివరణ అడగగా కూడా దాట వేసే పరిస్థితి అయితే నెలకొంది. అయితే గత 2-3 రోజుల క్రితం అయితే ఒక మహిళ తన పార్టీ కార్యాలయం ముందు సూసైడ్ అటెంప్ట్ అయితే చేసింది. ఆమె ప్రస్తుతం జీజీహెచ్ గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్లో ఉంది. దేని వల్ల అంటే ఆమె ఏదైతే అంతకు ముందు వీడియో కాల్ లో ఉన్న మహిళ ఏదైతే ఆ ఫోన్ ట్యాపింగ్ చేసి ఈ మహిళ ఈ ఫోన్ నుంచి ఆమె బయటికి ఆ యొక్క వీడియోలు విడుదల చేసింది అనేది వీళ్ళ యొక్క ఆరోపణగా ఉంది. అయితే ఆమెను పలుసార్లు పోలీస్ స్టేషన్ పిలిచి విచారణ చేస్తాం. అయితే ఆ విచారణలో తను ఇబ్బందులు పోలీసులు పెట్టారని కూడా ఆమె చెప్పిన పరిస్థితి అయితే ఉంది. హాస్పిటల్లో కూడా ప్రస్తుతం ఆమె బెడ్ పైన ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆమెకి సంబంధించి ఏదైతే ఆమె నాకు సంబంధం సంవత్సరాల నుంచి ఈ యొక్క పార్టీ కోసం కష్టపడుతూ పార్టీ కోసం పనిచేస్తున్నాను అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఆమెని పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికి పలుసార్లు విచారణ నిమిత్తం ఆమెను పోలీస్ స్టేషన్ కి పిలిచారనేసి కూడా ఆమె తీవ్ర మనోవేదనకి చెంది నేను సూసైడ్ అటెంప్ట్ చేశానని ఆమె తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా మహమ్మద్ నజీర్ దీని మీద ఏదైతే వీడియో కాల్ కి సంబంధించి అసభ్యకరంగా ఉంది, ఆ వీడియో కాల్ కి సంబంధించి ఆ వీడియో కాల్ ని ఏంటి తమది కాదా అనే విధానాన్ని ఇప్పటి వరకు ఒక ప్రకటన ద్వారా కూడా ఆయన తెలియపరిచిన పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ ప్రతిపక్షాలు కూడా మహిళలను టార్గెట్ గా చేసుకుని తమ దగ్గరికి పనుల కోసం వస్తున్న మహిళలను ఇబ్బంది పెడుతున్నారు నజీర్ అహ్మద్ అని చెప్పేసి కూడా వైసీపీ గానీ ఇంకా ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్న పరిస్థితి. ఈ విమర్శలను అట్లానే ఉంచుతున్నారు తప్ప ఈ యొక్క ఎమ్మెల్యే దాన్ని ఖండించడం కానీ ఏమి లేకపోవడంతో అధిష్టానం సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. దీని మీద పూర్తి విచారణ కూడా అధిష్టానం నుంచి లోకేష్ అలాగే చంద్రబాబు దీనికి సంబంధించి కూడా విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే ఈ మహిళలకు సంబంధించి దాన్ని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గాని దీని ఒక ప్రకటన కూడా చేయాలని కూడా ఆ టీడీపీ కార్యాలయం నుంచి కూడా ఆయనకి సమాచారం అందినట్లుగా తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఆయన స్పందించిన దాఖలాలు లేదు. ఏదైతే ఆ మహిళ ఏదైతే వీళ్ళ పార్టీలో 4 సంవత్సరాల నుంచి తిరుగుతుంటే వారికి సంబంధించి ఏదైతే ఒక పార్టీలో వారికి ఉన్న తగాదాల నేపథ్యంలో వాళ్ళు నా మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి ఎమ్మెల్యే వర్గం ఆయన చెప్తున్నట్లుగా చెప్తున్న పరిస్థితి తప్ప ఆయనగా ఒక ప్రకటన చేసిన పరిస్థితి అయితే లేదు. దీనికి సంబంధించి ఏదైనప్పటికీ పార్టీకి చెడ్డ పేరు వచ్చే క్రమంలో ఆయనకి హెచ్చరికలు అయితే టీడీపీ అధిష్టానం నుంచి జారీ చేసినట్లుగా ఉంది. ఆ క్రమశిక్షణ చర్యలు కూడా తప్పవన్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. మురళి రైట్, దీనికి ఓకే, థ్యాంక్ యూ రాము. రైట్గా అనంతపురానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామాంజనేయులు మరిన్ని అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే దగ్గుపాటి ప్రసాద్కి సంబంధించి అనంతపురం ఎమ్మెల్యే నిన్న జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఆయన అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి పరిస్థితికి ఆయన తెచ్చుకున్నారు అనేటువంటి మాట. ఒక ఆడియో కాల్ అయితే లీక్ అయింది. వార్ 2 చిత్రానికి సంబంధించి ఏ విధంగా రిలీజ్ చేస్తావు, నువ్వు దీనికి సంబంధించి టికెట్లు ఇవ్వడం కావచ్చు, లేకపోతే షో ఎలా వేయనిస్తావు, టీడీపీలో ఉన్నటువంటి పరిస్థితులు నీకు తెలుసు కదా, నువ్వు ఏ విధంగా షో వేయనిస్తావు అనేటువంటి ఒక మాట కావచ్చు. అది ఎన్టీఆర్ అభిమానులకి తీవ్రమైనటువంటి కోపం తెప్పించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎన్నికలు లేవు, ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన టీడీపీలో లేనప్పటికీ కూడా ఎందుకు ఈ పరిణామం చోటు చేసుకుంది అనేటువంటిది కూడా ఉంది. చిత్రం రిలీజ్ అయితే మీకెందుకు అనేటువంటి ఒక మాట కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామాంజనేయులు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రామాంజనేయులు, దగ్గుబాటి ప్రసాద్ అంశం టీడీపీ అధిష్టానం దృష్టికి వెళ్ళి అక్కడి నుంచి కూడా ఆయన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? అధిష్టానం నుంచి ఎటువంటి ఆదేశాలు వచ్చాయి? ఈ అంశాన్ని ఇక్కడతో క్లోజ్ చేయాలనేటువంటి మాట కూడా టీడీపీ సర్కిల్స్లో చక్కర్లు కొట్టినటువంటి పరిస్థితి ఉంది. అధిష్టానం నుంచి ఎటువంటి ఆదేశాలు వచ్చాయి? నియోజకవర్గాల్లో దీనికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతుంది? ఎస్ రామాంజనేయులు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. ఓకేనా? ఎస్, మాట్లాడండి. పెద్ద దుమారమే రేపాయి. అయితే ఈ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి కూడా తీవ్ర స్థాయిలో అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా స్పందించడంతో అందులో కూడా తీవ్రంగా స్పందించారు.
మరి ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలా, సినిమా తీసుకొని సినిమా రిలీజ్ చేసుకుంటే అసలు ఆయనకు వచ్చిన నష్టం ఏంటో తెలియదు. సినిమా ఆపుతానంటూ కూడా పదే పదే ఆయన టీడీపీ నేతలతో ఫోన్ లో సంభాషణ చేశారు. మరి దీని మీద అందులో కూడా బూతుల పురాణం వినిపిస్తూ కూడా ఆ జూనియర్ ఎన్టీఆర్ ని తిడుతూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. దీని మీద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా తీవ్ర స్థాయిలో మరి స్పందించడం జరిగింది. దీన్ని టీడీపీ అధిష్టానం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా జూమ్ మీటింగ్ లో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ దాని మీద కూడా ఆయన చాలా సీరియస్ అయ్యారు. మరి వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలు తీసుకుంటున్నటువంటి ఇలాంటి మాటలు కానీ లేదా వాళ్ళ తీరు కానీ వ్యక్తిగత పనితీరు కానీ ఇది పార్టీ మీద ప్రభావం చూపిస్తుంది. ప్రధానంగా ప్రభుత్వానికి కూడా చాలా చెడ్డ పేరు వచ్చే విధంగా ఎమ్మెల్యేలు కొందరు మరి తీరు ఉంది కాబట్టి అది మార్చుకోవాలని చెప్పేసి ఇవాళ చాలా సీరియస్ గా మరి చంద్రబాబు కూడా ఆ జూమ్ మీటింగ్ లో ఎమ్మెల్యేలకి చెప్పినట్టుగా తెలుస్తుంది. దీని మీద ఒక ప్రత్యేకంగా ఒక విచారణ కమిటీని కూడా నియమించినట్లుగా తెలుస్తుంది. నిన్న చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలతో పాటు మరి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే మీద వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, లేదా అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలను అన్నిటి మీద కూడా విచారణ చేసి నివేదిక ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు మరి పార్టీ అధిష్టానానికి కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది. మరి కొద్ది రోజుల్లోనే ఒక కమిటీ మరి వీటి మీద దగ్గుపాటి మీద వస్తున్నటువంటి ఆరోపణలు అన్నిటి మీద కూడా ఒక నివేదిక ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపుగా పార్టీ ముఖ్య నేతలందరూ కూడా అధిష్టానము ఆయన్ని పిలిపించి కూడా చాలా వరకు కూడా ఆయనకి క్లాస్ ఇచ్చినట్టు ఉంది. మరి మీరు ఈ రకంగా ఫోన్ లో ఒక టీడీపీ నేతతో, అందులో కూడా టీడీపీ నందమూరి ఫ్యామిలీకి సంబంధించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ లక్షల కోట్ల మంది అభిమానులు ఉన్నటువంటి మరి ఒక హీరో మీద ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు అని వాళ్ళు చాలా వరకు కూడా మరి వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆయన సినిమాల వరకు చేసుకుంటారు. గతంలో ఎక్కడే కానీ లోకేష్ కానీ చంద్రబాబుని ఉద్దేశించి మరి ఎక్కడ వ్యాఖ్యలు చేసినట్టు కూడా కనిపించలేదు. మరి ఏ ఉద్దేశంతో మీరు జూనియర్ ఎన్టీఆర్ ని ఈ రకంగా మరి దుమారం లేపే విధంగా ఎందుకు మీరు అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి దగ్గుపాటి ప్రసాద్ని కూడా ప్రశ్నించినట్టు ఉన్నారు. దీని మీద ఫ్యాన్స్ కూడా చాలా వరకు కూడా చాలా సీరియస్ గానే ఉన్నారు. మరి ఇదంతా కూడా పార్టీ మీద, ప్రభుత్వం మీద ప్రభావం చూపుతుంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ప్రధానంగా దగ్గుపాటి మీద చాలా వరకు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ ఆయన ఫ్లెక్సీలు చింపడము, ఆయన ఫోటోలకు నిప్పు పెట్టడము ఈ రకంగా కూడా చేసి తెలుగుదేశం పార్టీకి కూడా ఇది తలనొప్పిగా మారే విధంగా ఆయన దగ్గుపాటి వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి దీని మీద పార్టీ కూడా చాలా సీరియస్ గానే తీసుకున్నట్టుంది. మరి అయితే ఈ అన్నిటి మీద ఒక కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత మరి అధిష్టానం ఏమి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా సస్పెన్షన్ గానే ఉంది. అయితే ఈ చాలా వరకు దగ్గుపాటి మీద అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ ఇంత దుమారం రేపేటువంటి ఆరోపణలు ఇంతవరకు ఎప్పుడు రాలేదు. అందులో కూడా ఒక ఆడియో కాల్ మరి దొరకడము, అది ఆయనే మాట్లాడినట్లుగా ఉండటము ఇదంతా జరిగింది. అయితే దాన్ని మాత్రం దగ్గుపాటి ఒక నిమిషంలోనే దాన్ని కొట్టి పారేశారు. ఇది నేను మాట్లాడినది కాదు, రాజకీయ దురుద్దేశంతోనే నన్ను రాజకీయంగా బదనాం చేయడానికే తమ అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు గత 14 నెలల నుంచి కూడా నన్ను ఈ రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి చాలా వరకు చూస్తున్నారు. మరి ఉన్న ఫలంగా నేను అనంతపురం అర్బన్ టికెట్ తీసుకొని రావడము, తర్వాత గెలవడము, ఎమ్మెల్యే కావడము, తన అభివృద్ధిని కానీ లేదా ప్రజల్లో తనకు వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేకనే చాలా మంది ఈ రకంగా చేశారని చెప్పేసి ఆయన ఒక ఆడియోకి బదులుగా వీడియోని కూడా ఆయన బదులుగా ఇచ్చారు. ఆ వీడియోని కూడా అన్నిట్లో కూడా సోషల్ మీడియాలో కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది. అది ఏది ఏమైనప్పటికీ కూడా ఆ పార్టీ కూడా అతనే మాట్లాడినట్టుగా నమ్ముతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి పార్టీ దీని మీద ఏమి చర్య తీసుకుంటుంది, అసలు నివేదిక ఎన్ని రోజుల్లో ఇస్తారనేది మాత్రం వేసి చూడాల్సింది. పార్టీలో కూడా దీనికి సంబంధించి ఒక తీవ్ర చర్చ అయితే నడుస్తుంది కదా. ఎన్టీఆర్ అభిమానులు ఏం చెప్తున్నారు, సినిమాకి ప్రస్తుతం రాజకీయాలకి ఎందుకు లింక్ పెడుతున్నారు అనేటువంటి అంశానికి సంబంధించి కూడా పార్టీలో ఒక చర్చ అయితే నడుస్తున్నట్లుగా తెలుస్తుంది. నియోజకవర్గాలు ఏం చెప్తున్నారు దీని మీద? అంటే నియోజకవర్గంలో అయితే మాత్రం నియోజకవర్గంలోనే కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది తెలుగుదేశం పార్టీతో పాటు సినిమా రంగము ఇటు రాజకీయ రంగం పెద్ద చర్చగానే మారింది. అసలు ఏమి సంబంధం లేని, ఎక్కడ ఎలాంటి వ్యాఖ్యలు చేయని, అది లోకేష్ మీద కానీ, తెలుగుదేశం పార్టీ మీద కానీ, లేదంటే నారా వారి ఫ్యామిలీ మీద కానీ ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేయనటువంటి తనంతకు తాను ఏదో సినిమాలు చేసుకుంటూ
పోతున్నటువంటి ఒక జూనియర్ ఎన్టీఆర్ ని ఈ రకంగా ఎందుకు మీరు దూషించాల్సి వచ్చింది అనేది స్పష్టంగా తమకు సమాధానం చెప్పాలా. అందులో ఏడో 4 గోడల మధ్య నువ్వు క్షమాపణ చెప్తే అది సరిపోదని బహిరంగంగా వేల మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య క్షమాపణ చెప్పాలని చెప్పేసి వాళ్ళ వైపున కోరుతూనే, మరోవైపున అతని మీద పార్టీ ఖచ్చితంగా సస్పెండ్ చేయాలా, అతని మీద యాక్షన్ తీసుకోవాలా అని చెప్పేసి మరోవైపున కూడా అభిమానులు కోరుతున్నారు. మరోవైపున ఇదంతా టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇదంతా పార్టీకి నష్టం తీసుకొచ్చేటువంటి చర్యలు. మరి ఇలాంటివి భవిష్యత్తులో జరగకూడదు అంటే ఇలా ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటే బాగుంటుంది, భవిష్యత్తులో పార్టీ మనుగడకు కూడా బాగుంటుంది. కాబట్టి దీని మీద చాలా వరకు కూడా పార్టీ చాలా సీరియస్ గానే యాక్షన్ తీసుకోవాలనేది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో కూడా వైపున చర్చలు జరుగుతుండగా ఇటువైపున కూడా అభిమానులు మరోవైపున ఈ రకంగా డిమాండ్ చేస్తున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రామాంజనేయులు. నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి పరిణామం నిన్నంతా కూడా ఉద్రిక్త వాతావరణానికి అయితే దారితీసినటువంటి పరిస్థితి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బహిరంగ క్షమాపణలు చెప్పాలని అయితే దీనికి సంబంధించి వారు డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు వారు చేసినటువంటి ధర్నా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద చంద్రబాబు నాయుడు కొంతమంది నేతల మీద అయితే అసంతృప్తితో ఉన్నారు. వారి వ్యక్తిగత విషయాలు కూడా పార్టీకి ఈ స్థాయిలో డ్యామేజ్ చేస్తున్నాయనేటువంటి ప్రశ్న అయితే తలెత్తుతోంది. ఇక మీద గీత దాటితే మాత్రం పార్టీ చర్యలు అయితే తీసుకుంటుందనేటువంటి ఒక మాట. కూటమి నాయకులు కూడా మీరు సరైనటువంటి సపోర్ట్ చేయాలనేటువంటిది అయితే టీడీపీ నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మిగతా అప్డేట్స్ చూద్దాం. స్టే ట్యూన్.